ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు సెలవిచ్చినట్లు, ఆయన చెప్పినట్లు, మీరు మీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో మీ దేవుణ్ణి ఆరాధించమన్నాడు కదా. పూర్ణమైన మనస్సు అనేది ఎంత శ్రేష్టమైన మాట అంటే, ఇంక దేవునికి మనం పూర్తిగా మన సర్వస్వం ఏదైతే ఉందో మనం సమర్పించుకుంటాం చూసావా, అది పూర్ణమైన మనస్సు. పూర్ణమైన ఆరాధన అంటే చాలా గొప్ప మాట అది. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో మొదటిగా ఆది కాండంలో మొదట్లో కయ్యన్ హేబెల్ దగ్గర మనం ఆరాధన చూస్తాం. ఆ ఆరాధన ఎలాంటిదంటే, హేబెల్ ఇచ్చాడు దేవునికి బలి. హేబెల్ దేవునికి అర్పణ అర్పించాడు. ఆ అర్పణ ఎలాంటిదంటే శ్రేష్టమైనది ఇచ్చాడు దేవునికి హేబెల్ శ్రేష్టమైన అర్పణనిచ్చాడు. కయ్యను ఎలాంటి అర్పణ ఇచ్చాడు, అది అంత శ్రేష్టమైనది కాదు. అందును బట్టే మన ఆరాధన ఎలాంటిదంటే, దేవుడు మనకిచ్చిన దాంట్లో, దేవుడు హేబెల్కి ఏదైతే ఇచ్చాడో దానిలో ఆయన శ్రేష్టమైన ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దాన్ని దేవుడు స్వీకరించాడు, సంతోషించాడు. దాన్ని పూర్ణమైన ఆరాధనగా, పూర్ణ మనసుతో చేసిన ఆరాధనగా ఆయన ఇష్టపడ్డాడు. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనం అబ్రహాం గారిని గమనిస్తూ ఉంటాం. అబ్రహాం గారి జీవితంలో జరిగిన ఒక సంఘటనతో అసలు ఆయన చేసిన పరిపూర్ణమైన ఆరాధన ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఆయన చేసిన ఆరాధనని జ్ఞాపకం చేసుకునేటప్పుడు దేవుడు తనకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుడిని దేవుడు ఎలా